నువ్వు ఎందుకు నా ఫోన్ ప్రతిసారి తీసుకుంటున్నావో అలాగని చెప్పి నా మీద అరిచింది. ఏట వీళ్ళు డల్ ఉంటున్నారు, సుమ్మి ఏమో అన్నదంట. అంటే పర్సనల్స్ ఉంటాయి కదని చెప్పి అలా ఇలా అరిచింది. అడిచిందా? ఎందుకట్లా? సరే ప్రతిసారి అంటే ఇస్తాను అన్న, ఒక్కసారి 2 సార్లు ఇస్తా. ఇప్పుడు నాకు ఫోన్స్ రావా? అమ్మాయిల పంచాయతీలు ఎప్పుడు దూరద్దు. నేను ఇప్పుడు నేను దూరినాను కదా, రేపటి దినం చూడు వీళ్ళు ఒకటవుతారు, నేను జోకర్ అవుతాను. నాకు తెలిసి ఇది స్టోరీ. మరి ఎట్లా ఇంకా నాకు ఫోన్ కూడా ఇస్తాయేమో అనుకుంటున్నాను కానీ ఆ మాట అనలేచ్చి పోయి నీకు హెల్ప్ చేద్దామని చేస్తే నాకే వివో ఫోన్ ఓకేనా, లేకపోతే దీని ఫోన్ కావాలా? ఏమనక ఆ ఫోన్లు కట్టవద్దు, ఐఫోన్ అడుగు. ఏటి ఏటి ఒకసారి ఇప్పుడు అడుగు సోమాయి ఏముంటాయి ఏం తెలుసా ఆటగాడు చేస్తాడు. సో గాయస్ ఇందాక నుంచి కామెడీ చాలా డల్గా ఉంది, ఏంటో ఏమో చెప్పట్లేదు. సో చూద్దాం ఏమైందో ఏంటో. ఎందుకంత డల్ ఉంటున్నారు ఇందాక నుంచి, ఏమైంది అసలు? సుమ్మిని ఫోన్ అడిగిందంట, సుమ్మిని ఫోన్ అడిగితే ఫోన్ తీసుకుందంట, నాకు కొద్దిగా పర్సనల్ గా కావాలనేసి. ఫోన్ తీసుకుని గతిరిందని చెప్పి. సుమ్మి ఫోన్ నువ్వు తీసుకున్నావా? ఫోన్ తీసుకున్నాక ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి నువ్వు ఎందుకు నా ఫోన్ ప్రతిసారి తీసుకుంటున్నావో అలాగని చెప్పి నా మీద అరిచింది. నార్మల్ గానే ఉంటది, నార్మల్ గానే ఉంటదిగా, అన్నిటికీ పడేవచ్చు. నా దగ్గర ఫోన్ లేదనే కదా తనకు అడిగి తీసుకుంటున్నాను. కావేరి ఫోన్ ఇదే ఫోన్ లేనందుకు తను దాంట్లో లాగిన్ అయితే తను అరిచిందని నువ్వు బాధపడుతున్నావు. ఇంకోసారి కూడా నా ఫోన్ ముట్టద్దు నువ్వు అలాగలని చెప్పి అన్నది. మరి డల్గుంటే ఏమొస్తుంది? అజ్జాను తెలిసి చెప్పాలిగా, నువ్వైనా చెప్పాలిగా, నువ్వు మాట్లాడితే ఏమొస్తుంది? ఏం చెప్తా అజ్జానికి చెప్పు పో. నేను చెప్పను, మధు చెప్తాను, నాకు ముందే భయం. పో పారా అజ్జానికి చెప్పుగా, డల్లుంటే ఏమొస్తుంది మీకు? అజ్జన్న ఏడున్నా ఏట వీళ్ళు డల్ ఉంటున్నారు, సుమ్మి ఏమో అన్నదంట. ఫోన్ తీసుకుంది డార్లింగ్, ఫోన్ అడిగిందంట స్టోరీ పెడదామని మీ చెల్లి. ఎవరు? కామ్లీ. ఏం స్టోరీ? ఇన్స్టాగ్రామ్ అదే మనం లాక్ చేసి. నీకు ఫోన్ లేదుగా? కదా మా దగ్గర. స్టోరీ పెడదామని చెప్పి ఎవరు ఫోన్ తీసుకున్నావు? సుమి అక్కది. అట్లా గెలకద్దురా పింపుల్స్ ని, ఎక్కువైపోతున్నాయి డార్లింగ్. ఎప్పుడైనా పింపుల్స్ స్ప్రెడ్ అవుతున్నారా? ఇప్పుడు గిల్లుతో కదా, గిల్లినందుకు ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వు మంచి ఫేస్ వాష్ వాడరా? ఫేస్ వాష్ వాడతలేదా? వాడుతున్నా, అన్ని డూప్లికేట్ అన్ని. నీకు మంచి ఫేస్ వాష్ చెప్తా చూడు. సో గైస్ నాతో పాటు మీకు కూడా, మనోడితో పాటు మీకు కూడా చెప్తాను, సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నేను ఫేస్ వాష్ వాడుతున్నారా? సో ఆ ఫేస్ వాష్ పేరు వచ్చేసి ముస్టాచ్ వారి ఓషియన్ ఫేస్ వాష్. చూసిన ఎట్లుందో మస్తు ఉంటుంది. సో ఈ ఫేస్ వాష్లో ఏంటంటే మనకి లిక్వరేజ్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉంటుంది మామ. ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే బయటికి వెళ్ళగానే చెమకాయిస్తారు చూసినాం, అట్లా బ్రైట్గా తెల్లగా మంచిగా క్లీన్గా చేస్తారు. సో ఇది ఓన్లీ ఫర్ మెన్. సో మెన్ స్కిన్ కోసం స్పెషల్గా తయారు చేస్తారు. ఎందుకంటే మన స్కిన్ ఏంటంటే టఫ్గా రఫ్గా ఉంటే మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి మన స్కిన్కి బరాబర్ సెట్ అయిపోతాయి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ ఈ స్కిన్. చూసారు కదా, మెన్ స్కిన్ కోసమే తయారు చేశారు. సో గాయస్ దీంట్లో ఇది ఏమైంది? నేను చెప్తాను. సో మామ దీంట్లో వచ్చేసి మనకి కూల్ మెంతల్ అయితే ఉంటుంది. సో ఈ కూల్ మెంతల్ మనకి ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని ఫ్రెష్గా కూల్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా బాగుంటుంది మామ. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సాలిక్ యాసిడ్ అయితే ఉంటుంది. సో ఈ సాలిక్ యాసిడ్ మనకి ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏంటంటే నార్మల్ బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు నీకు పింపుల్స్ అనేవి చూసినావా, ఈ చిన్న ఈ పింపుల్స్ కానీ యాక్ని కానీ ఏది ఉన్నా ఫటాఫట్
ఒక వాష్లోనే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది స్కిన్ పింపుల్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మామ దీని ఒక ఫ్రేగ్రెన్స్ క్రేజీ ఉంటుంది తెలుసా, మ్యాలీ ఫ్రేగ్రెన్స్ అయితే ఇస్తారు అండ్ 0 కెమికల్స్, లైక్ ఒక్క కెమికల్ కూడా ఉండదు. సో గాయ్స్ నేనైతే నమ్ముతున్నాను, నాతో పాటు 2 lakhs ప్లస్ రివ్యూస్ అయితే దీని గురించి ఉన్నాయి. లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంటుంది చూసిన, దాంట్లో మనకి 2 lakhs ప్లస్ రివ్యూస్ అయితే ఉన్నాయి అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వీళ్ళు ఆఫర్ అయితే పెడుతున్నారు. సో ఒకవేళ మీరు కాంబోలో కొన్నాం అనుకో మామ, ఇది లైక్ 2 కాంబోలో కొన్నాం అనుకో నీకు ఒకటి 150కే పడుతుంది. అంటే చాలా బెస్ట్ కదా దానికి ఇది. సో ఇది ఒకటి మనకి 150గా పడిపోతుంది. సో ఈ ఫేస్ వాష్ ఎలా వాడాలో మీకు ఇప్పుడు చెప్తాను గైస్, చూడండి గైస్. సో బేసిక్గా ఈ ఫేస్ వాష్ ఎట్లా అంటే మనకి లైక్ చిన్న పీ సైజెస్ తీసుకోవాలి. మనం పీ సైజ్ తీసుకొని మన ఫేస్కి అప్లై చేసి ఇక సర్కిల్ మోడ్లో లైక్ ట్విస్ట్ చేస్తూ ఉండాలి మొత్తం క్లీన్గా, షోల్డర్ మొత్తం ఇదంతా. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసుకున్నారు అనుకో మీకు, అప్పుడు దాని తర్వాత మీరు వాటర్తో లైక్ క్లీన్ చేసుకొని వెట్ టవల్ తీసుకొని మీరు డ్రై చేసుకోవాలి. అండ్ డ్రై చేసుకున్నాక ఫేస్ ఉంటుంది చూసారా ఎలా ఉందో ఫేస్ అయితే. సో చాలా బాగుంటుంది. సో గైస్ చూసారు కదా నా ఫేస్ ఎలా అయితే అవుతుందో. సో గైస్ నేను ఇప్పుడే చెప్తాను, మీరు ఈ ఫేస్ వాష్ వాడండి. ఒక్కసారి యూజ్ చేశారంటే మామ మళ్ళీ యూజ్ చేస్తారు, అంటే అంత బాగుంటుంది ఈ ఫేస్. సో బేసిక్గా మనకి ఒక్క బాటిల్ వచ్చేసి 45 days అంటే 45 రోజుల వరకు అయితే వస్తుంది ఈ ఒక్క బాటిల్. చాలా బెస్ట్ కదా, చాలా బెస్ట్, మంచి డీల్. కాంబో కూడా చాలా తక్కువ దొరుకుతుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నా డిస్క్రిప్షన్లో అయితే మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్స్ అయితే పెట్టాను. సో వెళ్ళి పర్చేజ్ చేసుకోండి అండ్ డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే మీరు కొనండి గాయస్. ఈ మామ ఈ ప్రోడక్ట్ నువ్వు వాడు, ఓకే? దీని వెనక ఎంత ఉందంటే పక్కగా ఇప్పుడు పక్కా వాడాలి. సో గాయస్ మీరు కూడా వాడండి. సో ఇదంతా పక్కన పెట్టు, నీకు ఓకేగా సొల్యూషన్ దొరికిందా? ఇప్పుడు ఏమైనా చేస్తాను. మా చెల్లేడి కోమలి ఏడున్నావు, లోపలికి వెళ్ళిపోయావా? లోపల ఉన్నానన్నయ్య. ఏమైనా డల్ ఉన్నావంట. సుమ్యాకు నన్ను గెదిరిందన్నయ్య. గెదిరిందా? అరిచింది నా మీద. గెదిరిందంటే గెదిరింది తెలుసు నాకు, కానీ మనిషికి ఎదిరింది నాకు తెలియదు నాన్న. ఏమని అరిచింది? ఫోన్ తీసుకున్నాను సుమియాకది ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి. ఇంకెప్పుడు నా ఫోన్ ముట్టుకోగా ఎందుకు ముట్టుకుంటున్నా, నాకంటే పర్సనల్స్ ఉంటాయి కదని చెప్పి అలా అరిచింది. అరిచిందా? ఎందుకట్లా? తన ఫోన్ తీసుకుంటున్నానని. అంటే ఫోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? నార్మల్ నా ఫోన్ లేదు కదా. అవును. సో ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి తన ఫోన్ తీసుకున్నాను. అది అప్పుడు ఏ మూడ్ లో ఉండొచ్చో అదే విధంగా చెప్పొచ్చు. నీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ లాగిన్ అన్నీ తెలుసా? అన్నీ గుర్తుంటాయి. టాలెంటెడ్ పర్సన్. ఇదేది సుమే రానా ఏడునో నువ్వు దీనికి కూడా ఏడుస్తావు అనే లైట్ తీసుకో. ప్రెస్టేషన్స్లో ఉంటారు వీళ్ళంతా, మన గ్యాంగ్ అంతా, స్టోరీ అంతా. ఏమైంది? చిట్టి బంగారం, చెల్లి బంగారం నువ్వు అన్నమాట కదా. ఏమన్నావా? పాపం అదేదో నీ ఫోన్ తీసుకుంటే నువ్వు సరదాగా నా పర్సనల్ ఉంటే ఏమో వాడద్దు అన్నమాట కదా. అంటే నార్మల్గా అన్నా, మరి ఇప్పుడు సరే ప్రతిసారి అంటే ఇస్తాను అన్న, ఒకసారి 2 సార్లు ఇస్తాను. ఇప్పుడు నాకు ఫోన్స్ రావా? సరే నార్మల్ చెప్పాలి కదా నువ్వు. అదే ఏమన్నా నార్మల్గానే చెప్పినా, నేను నార్మల్గా చెప్పానే. నార్మల్గా అది నువ్వు చెప్పింది మాకు అర్థమవుతుంది, ఆ పిల్లకి అర్థం కాదు కదా. అరిచినావు అంటే ఏడుస్తుంది ఊరికే. నార్మల్గా చెప్పిన పర్సనల్ ఏం జడ్జ్ అయ్యేదిగా, ఇవ్వచ్చుగా. అని ఫోన్ వస్తే లేపలేదే మమ్మీ 2 times ఫోన్. నీకైతే నా ఫోన్ తీసుకోవచ్చుగా, ఆమె కోపం తెలుసుగా నీకు. నువ్వు నార్మల్ ప్రేమగా చెప్పచ్చు కదా, వాళ్ళు బాధపడుతుంది చూడు దాంతో మాట్లాడాలి. అరే నార్మల్గానే చెప్పిన నాకు ఓన్లీ పర్సనల్. ఎట్లా అన్న చెప్పే నార్మల్. నార్మల్ అంటే నార్మల్. నువ్వు ఫోన్ ఎట్లా అడిగినావు, ఫోన్ ఎట్లా ఏమని బెదిరిస్తుంది చెప్పు క్లియర్. మీ అక్క ఒకసారి ఫోన్ అన్నానన్నయ్య. ఫోన్ ఇవ్వన్నావా? ఇట్లా కట్టుకున్నావా? మామూలుగా ఒకసారి ఇన్స్టాగ్రామ్ మరి ఎట్లా? క్లారిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా తెలవాలి కదా మంచిగా. మీ అక్క ఒకసారి ఫోన్ నువ్వు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి అని చెప్పాను. నా ఫోన్ తీసుకోక ఇప్పుడు నాకు కాల్స్ అవి పర్సనల్స్ అవి ఉంటాయి కదా, తీసుకుంటున్నావు అంటే సీరియస్ అయితే తెలుసు మీకు. ఎట్లా సీరియస్ అయితే మరి అంత ట్యూన్ అట్లా వచ్చిందా అన్న? నా ట్యూన్ అట్లా రాదు. ఎట్లా వచ్చింది? పర్సనల్స్ ఏముంటాయి సుమ్మి? ఉంటాయి పర్సనల్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ ఫోన్ నీ పర్సనల్ తీసి చూపిస్తుంది నీ పర్సనల్స్ అన్ని తీసుకో. ఈ అన్ని లాక్లు మెయింటైన్ చేస్తారని లాక్లు మెయింటైన్ చేయాలి. అవును, నీ ఫోన్ నా ఫోన్ చెప్పా పిల్ల కొత్త కదని నార్మల్గా చెప్పినాను నేనైతే. అని ఫోన్స్ వస్తాయి నాకు, నువ్వు ఫోన్ వచ్చినప్పుడు కూడా చెప్తలేదు, యూజ్ చేస్తా ఉంది, ఛార్జింగ్ కూడా పెట్టలేదు. ఎప్పుడే గుర్తుపెట్టుకో, అమ్మాయిల పంచాయతీలు ఎప్పుడు దూరద్దు. నేను ఇప్పుడు నేను దూరినాను కదా, రేపటి తీరం చూడు వీళ్ళు ఒకటి అవుతారు, నేను జోకర్ అవుతాను. నాకు తెలిసి ఇది స్టోరీ. మీరు అంత ఒకటేనే, మధ్యలో ఒకటి మీరు కాదు అట్లా అంటలే, అందరం ఒకటే ఒక పరంగా. కానీ ఇప్పుడైతే నార్మల్ గా మనం ఏమంటారు అమ్మాయిల ముచ్చట్లు ఉండే చూసినాం, ఆ టైంలో మనం ఒకటి కాదు. ఎవడే దూరిన అంతే. అమ్మో కానీ వద్దులే.
లైట్ తీసుకో కోమ్లీ, దానికోసం ఇందాక నుంచి ఏడుస్తున్నావా? అవసరం లేదు, ఐప్యాడ్ లాగిన్ చేద్దాం. అయిపోయి కానీ ఐఫోన్ పాపం ఇప్పటి నుంచి అంటే తీసుకో, మొత్తాన్ని తీసుకో. నా ఐఫోన్ వద్దు, నాకు బ్రాండ్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. మనం పెద్ద పెద్ద బ్రాండ్ ప్రమోట్ చేస్తాం. నేను డీల్ చేస్తాను చెప్పు. ఇంకా ఫోన్ కొని ఇస్తాయేమో ఇచ్చిగాడు వేసింది గట్టిగా. నువ్వు ఇంకా నాకు ఫోన్ కొని ఇస్తాయేమో అనుకుంటున్నాను, కానీ ఆ మాట అనలేచ్చి చేశాను. ఏంటి ఫోన్ అంటే ఏ ఫోన్ కావాలి చెప్పు? ఒక 20-25 ఆ ఫోన్ లో చాలా 25 రూపీస్ కి దొరకదు ఫోన్. 25 రూపీస్ పిల్లలు ఉంటాయి కదా, పిల్లల ఫోన్లు ఉంటాయి అలా. అవి బార్బీ ఫోన్ వస్తే ఇట్లా ఇట్లా ఆ ఫోన్ ఉంటాయి కావాలా? అవి చిన్న పిల్లలు కానీ నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ కి వాటికి యూజ్ చేస్తాను ఫోన్. దానికి జియో ఫోన్ నడుస్తుంది. జియో ఫోన్ ఇన్స్టాగ్రామ్ జాతరలలో చిన్న చిన్న ఫోన్లు అవే ఫోన్ అంటున్నా. సుమి ఇప్పిస్తుంది ఫోన్. ఇప్పిస్తావా? మన ఇప్పిస్తా అంటే వివో అంటే నీకు వివో ఫోన్ ఓకేనా? లేకపోతే దీని ఫోనే కావాలా? ఏమనక ఆ ఫోన్లు కట్టవద్దు, ఐఫోన్ అడుగు. నీకోసం సాక్రిఫైస్ చేస్తా, తీసుకో. నేను ఎలాగో వాడట్లేదు. పాత ఫోన్ వద్దు, కొత్త ఫోన్ కావాలి. ఆశకి హద్దు ఉండాలి. నువ్వు చాలా గ్రేట్ మామ, చాలా గ్రేట్. చాలా డేంజర్ పీస్ ఉంది పక్కన. నేను ఇన్ని రోజులు కోమలి చాలా గుడ్ గర్ల్ అనుకున్నా, డబల్ గుడ్ గర్ల్ అని తెలిసి నాకు. ఇంత గుడ్ గర్ల్ అనుకోలేదు. పోయి నీకు హెల్ప్ చేద్దామని చేస్తే నాకే యో కోమలి చెల్లి నీకు ఫోన్ కావాలి, ఫిక్స్ అయిపోయినావు. సరే ఫోన్ టైం తీసుకో అనిసేపు. మన దగ్గర మస్తు ఫోన్లు ఉన్నాయి. ఈ నా ఫోన్ ఐప్యాడ్ అదో యో యో ఈ ఫోన్ ఉంది, యో ఈ ఫోన్లో వాడు. ఇగో నా ఫోన్ లాగా నేను ఈ ఫోన్ వాడతాను. ఫోన్ వాడుతావు, ఈ ఫోన్ కూడా వాడుకో. నా ఫోన్ తీసుకో. సోనిమై అడిగిన ఇప్పుడు ఫోన్ ఒకసారి ఇప్పుడు అడుగు సోనిమై ముట్టుకోదల్లా ఏముంటాయి ఏం తెలుసా? అందరికి పర్సనల్స్ ఉంటాయి ఫోన్లలో. నాకు పర్సనల్ ఉండవు. అంటే మీకు పర్సనల్ కంటే మీరు తక్కువ అయితే మీకు పర్సనల్ ఎక్కువ. అరే నా ఫోన్ ఇచ్చినా కదా పర్సనల్ కంటే మనిషి పక్కన బెస్ట్ థింగ్ ఏంటంటే మనం పర్సనల్ రెస్పెక్ట్ చేయాలి. ఐప్యాడ్ చెప్పు బాయ్, నువ్వు ఐప్యాడ్ ఇచ్చేసాడు. బెడ్రూమ్ ఉంది ఐప్యాడ్ అట్లని చెప్పి మళ్ళా అజ్జన ఐఫోన్ పట్టుకోరాగలవు. నా ఐఫోన్ తీసుకొచ్చావు. ఫోటో తీసుకు ఐప్యాడ్ ఇస్తాడండి. తీసుకో ఫోటో తీసుకో. ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి కదా, ఇంకేమైనా ఉందా నీకు? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నేనేమన్నా నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ నీకు తీసుకో. స్మైల్ స్మైల్ నేను చేస్తా. దీంట్లో లాగిన్గా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనోడు ఒకటి అడిగినా, నువ్వు విన్నావా లేదా? నువ్వేమన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చిరుతపాటికి ఎవరితో చాటింగ్ చేసలేదు? ఫోనే లేదు, ఎట్లా చాటింగ్ ఇన్స్టాగ్రామ్ చూపించు. విధాడిందిరా నీతో వింత నాటకం. బాయ్ చెప్పు. ఉంది రాములం పండుగ చెప్తా. నేను అందరం మొగోళ్ళం, అందరం రాములే. సోనిమై పక్కన పెట్టి కానీ బావని పిలవండి. ఇన్స్టాగ్రామ్ ఐడి బాయ్ బాయ్ అని పిలిస్తే బాయ్ బాయ్. సరే గాయ్స్ ప్లీజ్ ఇప్పుడు చెప్తున్నా మస్తు మంది బాయ్ అంటారు. రాజన్ గాడైనా సోనిమై అయినా బాయ్ అనకండి. నన్ను ఎవరు అన్నారు? నువ్వు బాయ్ సరే బ్రో అనండి. సో నన్ను పేరు పిలుస్తుంది నాకు అవన్నీ ఏమొద్దు. మా అమ్మ ఇచ్చేసినావా? ఇగో కోమలి చెల్లి అందులో నువ్వు సుమిని ఏం అడగకు, కావేరిని ఏం అడగకు. నా తరపున పాపమే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పే. చాలా భాష ఎట్లా, మన భాష ఎట్లా? మీ భాష ఏది? ఈ భాష అడుగు ఒకసారి. మీ భాష ఏంటి? మరి మొత్తం చూడవ భాష, జంబలకడ బంబలకడ భాష. నీదే భాష చెప్పు. ఆంధ్ర కాదు, చేపల భాష. వైజాగ్లో చేపలు ఎక్కువ పడతారు కదా. అయితే మేము చేపలు నీకు చెప్పానా? చేపల భాష మాట్లాడవా నువ్వు?
మాట్లాడా బాయ్ చేపల భాష ఎట్లుండదు ఏటి ఏది థ్యాంక్స్ అర్జున్యా మధు మధు నువ్వు కూడా. ఇవన్నిటికంటే ఫస్ట్ కదా మీ ఆయనకి ఇస్తాం అది అప్పుడప్పుడు వాడు ఇవ్వం. చెప్పడం బెటర్ మళ్ళీ మీ ఆయన అదే నీకు మంచిగా మంచి మళ్ళీ అర్జున్ నాకు చేస్తాడు. అట్లా కొట్టు మరి ఎందుకు కొట్టావు అట్లా కొట్టద్దు ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేయాలి నువ్వు కూడా నా చేయడు చేయడు చేయాలి. నేను సపోర్ట్ అమ్మాయి ఇదొక చులకన పాస్వర్డ్లు పండు పాస్వర్డ్ నా దగ్గర ఉందా సరే వద్దు నీకు అనుమానం ఉంటేనే ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదా ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఇంకో వాడాలి సార్ ఎందుకు ఇవ్వవు? ఒక్క Password ఎందుకు ఇవ్వవు? ఐప్యాడ్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను బెటర్ లేకపోతే టుంగ్ 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 మెసేజ్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే నా మీద అనుమానం ఇచ్చినట్టు వద్దు అలా అలా నాకు డౌట్లు లేవు ఎందుకు వద్దు అయినా పర్వాలేదు లాగిన్ చేయి వద్దా పర్వాలేదు లాగిన్ చేయి మర్చిపోయినావు కదా పాస్వర్డ్ నేను చెప్పినావు కదా ఫోన్ లేదా సిమ్ లేదు సిమ్ ఏడు ఉంది సిమ్ ఏడు ఉంది చెప్పు సిమ్ ఏడు ఫేస్ ఫేస్ ది లాగిన్ అవసరం లేదు ఫోనే పోయింది ఫేస్ పింపుల్స్ వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది కలవడం ఫేస్ క్రీమ్ క్రీమ్ రాసుకోవాలి మళ్ళీ మేము అన్ని మేము బరాబర్ ఉన్నాం అర్థమైంది ఇచ్చారా నువ్వు వాడుకో లేకపోతే మళ్ళీ ఇచ్చేది అన్ని గుర్తు పెట్టుకో చెప్పు తర్వాత సంగతి వాడి సంగతి. నీకు యో. లోపల ఉంటది సరేనా సుమ్మి చికెన్ ఇప్పుడు ఫోన్ ఇస్తాను మనం ఇప్పుడు ఎందుకు ఇస్తుంది తర్వాత ఎత్తాలి పోనీ సుమ్మి కూడా అలాగే కాదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కావేరి అంటే పర్సన్ ఏముంటే తెలుసు కావేరి దాంట్లో బిర్యానీ ఎప్పుడు ఆర్డర్ చేసుకోవాలి స్విగ్గీలో బిర్యానీ తిన్న తర్వాత అది రిఫండ్ ఉంటాయి బిర్యానీ తర్వాత రిఫండ్ ఆ రిఫండ్ వచ్చినా లేవా పండు బిర్యానీ ఆర్డర్ చేయవా అని అవే మెసేజ్లు ఉంటాయి నా దాంట్లో అయితే. ఆ పండు బిర్యానీ అజ్జువన్నా తిన్నావా పిజ్జా ఎట్లుంటది పిజ్జా ఆర్డర్ What is this? దిస్ మీన్స్ ఒక గ్యాలన్ సరే నీకు ఆపేదా పోనీ రా, పొద్దున్న రా, రా. అరే మామ ఇట్లా నీకు ఒకటి చెప్పాలి ఇట్లా. చెప్పు నీకు చెప్పినా ఈ ఫేస్ వాష్ వాడు మర్చిపోకు అది, ఇగో ఈ వాడు పక్కా ఆర్డర్ పెడతాను మంచిగా వాడు మంచిగా అవుతుంది సో గాయ్స్ దీని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ పెట్టినాను మీరు కూడా ఫేస్ వాష్ వాడండి బ్రహ్మాండంగా నాలా స్మార్ట్ కనబడతాం మొత్తం అమ్మాయిలు పడిపోతారు ఓకేనా అంటావా రైట్ గైస్ బై బై